హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా బాగున్నామండి. ఈ వీడియోలో నేను ముందు లైనింగ్ అనేది కట్ చేశాను కదండీ! మెయిన్ క్లాత్ అనేది నేను ఆ రోజు కట్ చేయలేదు. క్లాత్ ఎలా వేసుకోవాలి, కట్ చేసిన లైనింగ్ ఎలా వేసుకోవాలనేది చూపించాను. ఎందుకంటే ఆ రోజు కత్తిరి అనేది బాలేదండి. కటింగు మంచిగా రాలేదు. అందుకని మెయిన్ క్లాత్ అనేది నేను కట్ చేయలేదనమాట. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ పీసెస్ అనేవి మనం ఫోల్డ్ చేసి పెట్టాము. ఫోల్డ్ చేయడం వల్ల చూడండి ఇలా ముడుచుకుపోయినట్టు వచ్చేసింది. ఇలా రావడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్ అయితదండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒకసారి చూడండి మంచిగా లాస్ట్ వరకు చూస్తేనే వాళ్ళకి బాగా అర్థమైతుందనమాట. నేనేం చేశాను, ఆ రోజు లైనింగ్ కట్ చేసేసి ఫోల్డ్ చేసి పెట్టేశాను. ఇది చూడండి ఇక్కడ అస్సలు అనగట్లేదనమాట. ఇలా ఎత్తుకొని ఉండేసింది. పైకి లెగిసిపోతుంది. అది మనకి కటింగ్ అనేది కరెక్ట్‌గా రాదు. దానివల్ల మనకి బ్లౌజ్ అనేది వస్తది కాబట్టి కొంచెం ఎగస్ట్రా పెద్ద బ్లౌజే కాబట్టి నాకేమీ ప్రాబ్లమ్ లేదిది. నేను కొంచెం ఇలాగా ఎక్కువ క్లాత్ ఉంచేసి కట్ చేస్తున్నాననమాట. లేదు కొంతమంది బ్లౌజుల్లో తక్కువ క్లాత్ వస్తది. కొన్ని శారీస్‌లో కొంచెం తక్కువ క్లాత్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పినిసులు పెట్టేయండి. గు సు వి పిన్నిసులు పెట్టేసి కట్ చేసుకున్నామనుకో, అప్పుడు ప్రాబ్లమ్ రాదు. పిన్నులు పెట్టి కట్ చేసుకోవడం వల్ల మనకి చాలా నీట్‌గా కూడా వస్తుందనమాట. ఎందుకంటే అప్పుడు క్లాత్ అనేది చిన్నగా ఉన్నా కూడా మనకు కరెక్ట్‌గా సరిపోతుంది. కొంచెం అంతా ఎక్కువ ఉంచుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మనకి క్లాత్ అనేది లేదంటే ఎక్కువుందంటే పర్వాలేదు. మనం పిన్స్ పెట్టకపోయినా కొంచెం ఎగస్ట్రా కట్ చేసుకున్నా సరిపోతుంది. చూడండి అస్సలు అనగట్లేదు. ఇదంతా ఇలా ఫోల్డ్ చేసి పెట్టడం వల్ల ఉండలాగా అయిపోయిందనమాట. అయిపోయి కటింగ్ చేసేటప్పుడైతే ఇది చూడండి ఇలాగా వచ్చేస్తుందనమాట. ఇది ఆనుకొని ఉంటేనే మనకి కటింగ్ అనేది క్లాతు నీట్‌గా వస్తుందండి. ఇట్లా లైనింగ్ అనేది పైకి లేసి రావడం వల్ల మనకి సమానంగా కటింగ్ అనేది రాదు. దానికోసం కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఖచ్చితంగా పిన్స్ పెట్టేసి కట్ చేయండి. పిన్స్ పెట్టి కట్ చేయడం వల్ల పిన్నిసులు కూడా ఉంటాయి కదండీ! శారీస్‌కి పెట్టుకునే పిన్నిసులు కూడా పెట్టుకోవచ్చు. చక్కగా ఆటికి లైనింగ్‌కి, మెయిన్ క్లాత్‌కి కలిపి పిన్ పెట్టేసి కట్ చేసుకోవడం వల్ల నీట్‌గా వస్తుంది. ఎందుకంటే ఇలాంటి పొరపాటైతే చేయొద్దు. కత్తిరి బావుందంటే ఎంటనే కట్ చేసుకోండి. అంటే నేను కత్తిరి బాగలేకపోవడం వల్ల నేను చేసిన పొరపాటు మీకు చెప్తున్నానండి. మీరు చేయొద్దని. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థమవుతుందని చెప్తున్నాను. అతి కష్టం మీద అది ఇలా చూడండి ఇస్త్రీ చేసేసుకుంటే సరిపోయేది. ఇస్త్రీ చేయలేదు నేను. తొందరగా కట్ చేద్దామని తీసివేసి వీడియో